నా పేరు బండకిన్ సింగరయ్య గౌడు. నేను తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజన సంస్థ రాష్ట్ర అధ్యక్షులు. ఈ ఎన్నిక నిజంగా ఒక ప్రత్యేక పరిస్థితులలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక రావడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడి గెలవచ్చు, కానీ అనుకోకుండా సరే ఏది ఏమైనా గోపీనాథ్ చనిపోవడం బాధాకరం. దీనికి ఒక అనవాయితీ ఉండే, చనిపోయిన వారికి క్యాండిడేట్ పెట్టకుండా ఉండే, కానీ అది అనవాయితీని కేసీఆర్ విఫలం చేసిండు. అది ఏది ఏమైనా ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 42% మీద నడుస్తున్న ఈ బహుజనుల పోరాటం ఇప్పుడే నడుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఒక ప్రధానంగా మంచి అవకాశం ఏంటంటే ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఇది జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఉద్యమం లేవబోతుంది, 42% ఉద్యమం. దీనికి ఏదంటే ఈ మూమెంట్లో ఇది వచ్చింది కాబట్టి ఇది ఈ గెలుపు బీసీలు బహుజనులంతా ఒక రెఫరెండంగా భావిస్తున్నారు. అంటే ఈ గెలిస్తే మేము అమలు చేసుకోగలుగుతాము, లేకపోతే చేయలేమనుకుంటారు. అయితే టీఆర్ఎస్ మీద ఉన్న భ్రమలు కూడా వినాయి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఒక చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మనం చూసినాం. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి? పెద్ద పెద్ద గూఢాచారులు, మన అంతర్జాతీయ దొంగలకు వాళ్ళకు ఉండాలి తప్ప, నిజంగా చెప్తే చాలా మంది చెప్పారు అన్ని ఏ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరి రాజకీయ నాయకులు మామూలు చేయొద్దు, దొంగలకు గూఢచారులకు అలాంటి వాళ్ళకి వేయాలి. కానీ మన దగ్గర జరిగిన విషయం అంతా మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ అని పెట్టిందో, ఈ పుట్టింది ఏంటంటే టిఆర్ఎస్ అభివృద్ధి మీద పుట్టిన పార్టీ, కానీ టిఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ అన్నప్పుడే వాళ్ళకి పేగబంధం అయిపోయింది దీంతో. కాబట్టి ఏది ఏమైనా ఇంకోటి ఏంటంటే ఈ 42%లో ఇప్పుడు బహుజనులంతా మేము ఇక్కడ తిరిగినాం కదా, బీసీలంతా ఇక్కడ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి అందరూ పార్టీలకు మతాల కులాలకు అతీతంగా చేద్దామని అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక జాతీయ స్థాయిలో మేము బీసీ నాయకులను కూడా వదిలిపెట్టలేము. రేపు ఆర్ కృష్ణయ్య గారు కూడా జాతీయ నాయకుడు అంటుడు, ఆయన రాజ్యసభ సభ్యుడు. పార్లమెంట్ లో మోడీని ఒప్పించి పార్లమెంట్ లో తీర్మానం చేసి 9th షెడ్యూల్ పెట్టి దాన్ని చేసే వరకు ఈ ఎన్నికలు కూడా మేము ఆపుతాం. దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. దానితో పాటు రేవంత్ రెడ్డి కూడా 9th షెడ్యూల్ పెట్టితేనే ఇది అమలైతే తెలిసి కూడా అడావిడిగా ఎన్నికల పోని అన్నాడు. సరే ఏదేమైనా ఇక్కడ బీసీలను గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇచ్చి ఈ పోరాటానికి ఆయన అఖిలపక్షాన్ని ప్రజా సంఘాలను ఢిల్లీ ప్రధానమంత్రి వరకు తీసుకుపోయి అక్కడ ఒప్పించే వరకు ఆయన కూడా ఉండాలి. మేము నిజంగా చెప్తున్నాం, ఆర్ కృష్ణయ్య మావోడైనా అని ఆయన కూడా రేపు తిరగనియము. ఎందుకంటే ఆడికి పోయి మోడీ దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఒప్పిస్తాడా, మరి ఉన్న ఆయన రాజ్యసభ సభ్యులని రాజీనామా చేస్తాడా, అది కూడా ఊకం. కాబట్టి ఈ ఎన్నిక ఏంటంటే మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ఎవరు కూడా ఒక బీసీకి ఇచ్చారు కాబట్టి, 2 పార్టీలు, ఒకటి రెడ్డికి ఇచ్చారు, ఒక వెలుమకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము బీసీ బిడ్డని గెలిపించుకుంటామనే ఆలోచనలు ఉన్నారు. ఎవడు ఎన్ని కల్లిపల్లి మాటలు చెప్పినా నవీన్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బహుజనులలో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపు అయితే తెలియజేస్తుంది. నమస్తే, నా పేరు ప్రభాకర్. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రచారం ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ వార్డు తిరిగినా, ఏ డివిజన్ తిరిగినా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కువగా ఏం అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ప్రజలు ఇక్కడ మాకు ఏంది అంటే, బస్తీ వాసులు మాకు సరైనటువంటి రోడ్లు గాని, సరైనటువంటి ఇండ్లు గాని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి బస్తీ వాసులు గాని, అలాగే విద్య, చాలా మంది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ విద్య చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గం జూబ్లీహిల్స్, పేరుగా జూబ్లీహిల్స్ అంటే ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ అంటే ఒక రిచ్ ఏరియా అన్నట్టు ఒక మనసు చాలా మందికి అదే అయిపోయింది. కానీ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు నవీన్ యాదవ్ గారు గత 10-15 ఏళ్ల నుంచి ఆయన రాజకీయంలో ఉన్నటువంటి అనుభవంతో ఆయన తిరుగుతుండు. ఏదైతే ఇక్కడ పేరుకపోయినటువంటి సమస్య, ఏదైతే అభివృద్ధి జరిగినటువంటి సమస్య ఏదైతే ఉందో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం, ప్రజలు కూడా ఈసారి చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతుడైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటే ఈసారి అభివృద్ధి జరుగుతున్న ఆశతోని ప్రజలు కూడా ఈసారి నవీన్ యాదవ్ గారికి మద్దతు పలకడం జరుగుతుంది. అంటే మనం సర్వే చూసుకున్నట్లయితే కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది, ఈసారి గెలిచేది మేమే, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు గెలిచేది మేమని వాళ్ళు శబ్దం చేస్తున్నారు. దానికి మీ సమాధానం? సర్వేలు అనేటి చాలా న్యూస్ ఛానల్ కానీ, పేపర్స్ కానీ సర్వేలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కొంత ప్రభావం ఉంటుంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. ఈ సర్వేల ద్వారా
ఎందుకంటే మనం ఎన్నికలు అనేది సర్వేల ద్వారా నిర్ణయించేది కాదు. ఎందుకంటే ఎలక్షన్ రోజు పడ్డ రోజు ఆటోమేటిక్ గా మనకు చాలా మందికి తెలిసిపోతాయి. ఫైనల్ సర్వే రోజు తెలిసిపోతాయి. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఎంత పర్సెంటేజ్ పడ్డాయి అనేది. ఇందులో ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలే అవుతుంది. కానీ 20 నెలల్లో ఎన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాం, వాటిని ప్రజలకు ఎంతగా తీసుకుపోయినాం అనేది ప్రజలకు కూడా తెలుసు. ఇప్పటి వరకు అయితే మహిళలకు ఉచిత బస్సే కానీ, లేకపోతే సన్న బియ్యం కానీ, లేకపోతే ఏది 500కు సిలిండరే కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు ఉపయోగపడేటివి ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు ఇస్తున్నాం. ఎందుకంటే వృధా ఖర్చు చేయకుండా, ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం వృధా ఖర్చు చేసుకుంటా లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఆ అప్పులను కూడా తీర్చి, ఎందుకంటే దానికి వడ్డీలు కడుతుంది ప్రభుత్వం, వడ్డీలు కడుతూ ఉంది. ఇటు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు కూడా బడ్జెట్ ను రూపొందించి ఆ బడ్జెట్ ప్రణాళిక ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా ఆ యొక్క బడ్జెట్ ని ఇస్తున్నటువంటి తీరును కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుల పాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా అప్పు ఊబుల నుంచి బయటికి తీసుకొచ్చుకుంటా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వాలి, ఎలాంటి పథకాలు ఇవ్వాలి, ఆ పథకాల కోసం ఎంత ఖర్చు చేయాలని ఒక ప్రణాళిక ద్వారా మేము ముందుకోతున్నాం. కాబట్టి ఖచ్చితమైనటువంటి ఇప్పుడు ఈసారి జూబ్లీ హిల్స్ లో మార్పు కోరుకుంటారు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి క్యాండిడేట్ జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది జరగంది ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ 10 ఏళ్ల తర్వాత ఎందుకంటే 2014 నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే గల్లీ గల్లీ తిరుగుతా ఉంటే గల్లీలా ఆయనకు తెలుసు సమస్యలు ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, వార్డు సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అయిపోయినాయి, సమస్యలు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, వాటన్నించి పరిష్కరించే దిశగా ముఖ్యంగా విద్య కృషి చేసే దిశగా నవీన్ యాదవ్ గారు అడుగులేస్తున్నారని చెప్పేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు.